ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 12వ అధ్యాయము. ఉపసంహారం చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువును కట్టినట్టు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథం మీద పెట్టాడు. విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోకి వచ్చి రథాన్ని అక్కడ నిలబెట్టాడు. అర్జునుని కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుకుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతడిని బ్రాహ్మణుడని చూడకు, కురుపుత్రుడని చూడకు, సంహరించు, కుత్తుక కత్తరించు అన్నాడు. అర్జునుడు మారు మాట్లాడలేదు, చంపలేదు. ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు, దానిని గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రం వెయ్యమంటే వేశాడు, 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు. తాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చికెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్లి అక్కడ పడేశాడు. ద్రౌపది, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకొచ్చి అశ్వత్థామను అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకు కానీ తన బిడ్డలకు కానీ ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన 5 బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసింది. ఇలా అంది: మహానుభావ అశ్వత్థామ, నా భర్తలైన ధర్మరాజు, భీమరర్జున, నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రాలు ప్రయోగించటము, ఉపసంహారం చేయటము నీ తండ్రి అయిన ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పించాడు. అందువల్లనే వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మా వైపుత్ర నామాసి, తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు మా గురుపుత్రుడవు. అందుచేత నాకు నీ యందు నా భర్తల గురువు దర్శనమవుతున్నాడు. అలాంటి నీ పాదాల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నేను నిన్ను ఒక్క మాట కూడా అనను. ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో ఆలోచించండి. ద్రౌపది అంటే ఇది. ఆమె కోపడలేదు. ఎంత మాట అన్నదో చూడండి. కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్రశస్త్రాలు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకు ముందు నీకు ద్రోహం చెయ్యలేదు. అపారమైన నిద్రలో ఉన్న నా కుమారులు యుద్ధం చేయటమందు ఎలాంటి ఆసక్తి లేనివారై గాఢ నిద్రలో ఉన్నారు. అలాంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకయ్యావు. నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నువ్వు పుత్రరూపంలో ఉన్న గురువని తలచి నా 5 కుమారులను నువ్వు చంపినా ఇంత బాధలో కూడా నీకు నమస్కరిస్తున్నాను అంది. రాత్రి చంపేటప్పుడు నీకు విషయాలేవి జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణులకు తెలిసి ఉండాల్సిన ధర్మాలు తెలియదా అని అడిగినట్లు అవుతుందని నీకు నా పిల్లలను చంపటానికి చేతులు ఎలా వచ్చాయి అని అర్జునుడి వంక చూసింది. అర్జున, నేనెందుకు బాధపడుతున్నానో తెలుసా? 5 పిల్లలు సంహరించబడిన తరువాత వారు చనిపోయారని నేను ఇంతవరకు ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగబట్టి 2 చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకొని రథం ఎక్కి పగబట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి ద్రోణుడి భార్యకు తెలిసి ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవటం ఒక ఎత్తు, ఇక చచ్చిపోతున్నాడు రక్షించుకోవాలని ఏడవటం ఒక ఎత్తు. నీ కన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామ, మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తుందో తలుచుకుంటే నా మనసు వికలమవుతుంది అని అర్జునుడిని పిలిచి, ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు, విడిచిపెట్టండి, ఆయనకు కట్టిన బంధనాలు విముక్తి చెయ్యండి అంది. ఈ మాట భీముడు విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ద్రౌపది మాట్లాడుతున్న మాటలకేమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను చంపిన ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపిస్తాను అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే మాట్లాడటం ధర్మరాజుకు కూడా కష్టమే. అప్పుడు కృష్ణుడు అన్నాడు: అర్జున, నేను నీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఎవరు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తరించేస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించాల్సిన పని లేదు, కాబట్టి చంపి అవతల పడేయొచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. బ్రాహ్మణుని చంపకూడదని వేదం చెబుతుంది. ఇతడు దుర్మార్గుడు కాబట్టి చంపేయాలి, బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో దానిని చెయ్యి అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పనిచేసి చంపకుండా వదిలేయాలి. అందుకని
పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణ ముండనం చేస్తే వాళ్ళు చచ్చిపోయినట్టే లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపేనప్పుడే తనంతట తానుగా తన తేజస్సు పోగొట్టుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి మిగిలే ఉంది. పుట్టుక చేత అశ్వత్థామకు శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణికాంతి శరీరమంతా కొడుతుంది. అశ్వత్థామను చంపినంత పనిచేసి చంపకుండా వదలాలి. అలా వదలటంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. అందుకని అర్జునుడు ఒక కత్తి తీశాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టంతా తీసి అవతల పడేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను తీసేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనాలు విప్పేసి ఒక తోపు తోసి అవతల పడేశాడు. దానితో అశ్వత్థామ శిబిరం బయటకెళ్ళి పడిపోయాడు. హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పి సూతుడిలా అన్నాడు: సౌనకాది మహర్షులారా, ఇది కృష్ణలీల అంటే. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అలాంటి ఆయన అనుగ్రహం కలగటం చేత అర్జునుడికి ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ఉపపాండవుల పార్థివ శరీరాన్ని తీసుకెళ్లారు. దహనక్రియలు ఆచరించి తర్వాత వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. ఇంకా ఉపపాండవులను తలుచుకుంటూ బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే. కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఖాలు ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలానికి నువ్వు పరతంత్రుడవు. నువ్వు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. భాగవతము 12వ అధ్యాయం సంపూర్ణము.